ఆత్మీయులైన ప్రేక్షకులకు నమస్కారం. నా పేరు డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఆయుర్వేద సంహిత ఈ కార్యక్రమానికి మీకందరికీ స్వాగతం. ఈ కార్యక్రమంలో ఒక ముఖ్యమైన విషయాన్ని, ప్రాచీన ఆయుర్వేద రహస్యాల్ని తెలుసుకోబోతున్నారు. ఆకలింపు చేసుకొని ఆచరిస్తే ఈ అంశాలు మీ మొత్తం జీవితాన్ని అనూహ్యంగా మార్చేస్తాయి, సంపూర్ణమైన ఆరోగ్యాన్ని తిరిగి పొందేలా చేస్తాయి. అర్టికేరియా ఎంతో మందిని ఇబ్బంది పెట్టే సమస్యది. దీని గురించి సమగ్రంగా సశాస్త్రీయంగా తెలుసుకుందాం. చర్మం మీద ఉబ్బెత్తుగా గులాబీ రంగుతో దురదతో కూడి కనిపించే ఈ దద్దులన్నీ హైవ్స్ అని, అర్టికేరియా అని అంటారు. దీనికి సంబంధించి ప్రాథమిక సమాచారాన్ని తెలుసుకుందాం. దద్దులలో కొన్ని చిన్నగా ఉంటాయి, మరికొన్నేమో చాలా పెద్దగా ఉంటాయి, వచ్చి పోతూ ఉంటాయి. ఒకవేళ ఇదే తరహా వాపుతో కూడిన దద్దురు చాలా పెద్ద ఆకారంలో చర్మం అడుగు పొరల్లో చోటు చేసుకుందనుకోండి, లేదా ఒళ్ళంతా వ్యాపించిందనుకోండి, లేదా కళ్ళ చుట్టూ, నోటి చుట్టూ బాగా ప్రముఖంగా కనిపించిందనుకోండి, దాన్ని వైద్య పరిభాషలో యాంజియో ఎడిమా అంటాం. ఈ స్థితి చూడటానికి చాలా భయానకంగా కనిపిస్తుంది, కానీ సాధారణంగా ఎలాంటి హానిని కలిగించదు. దద్దురు వచ్చి తగ్గిన తర్వాత మచ్చలు కానీ లేదా ఘాట్లు కానీ పడవు. అయితే కొన్ని అరుదైన సందర్భాల్లో మాత్రం ఈ యాంజియో ఎడిమా చాలా తీవ్రస్థాయిలో చోటు చేసుకుంటుంది. గొంతు లోపల ఉండేటువంటి కండరాల్లో, నాలుగు లోపల ఉండేటువంటి కండరాల్లో వాపును కలగజేస్తుంది. అప్పుడు ఈ శ్వాస తీసుకోవడం కష్టం అవుతుంది. శ్వాస ప్రక్రియకి ఈ యాంజియో ఎడిమా ఆటంకం కలిగించేటువంటి అవకాశం ఉంటుంది. సరే, ఈ సందర్భంగా ఆయుర్వేదం ఏం చెప్తుంది, ఆయుర్వేద దృక్పథం ఏమిటి, ఇది తెలుసుకుందాం. ఎలర్జీలో ఏర్పడేటటువంటి దద్దుల గురించి ఆయుర్వేదం వివరణిస్తూ, త్రిదోషాలలో వాతం అనేది ఎక్కువగా ఉందనుకోండి, శీతపిత్తం అని, లేదా కఫం అనేది చాలా బలీయంగా ఉందనుకోండి, అప్పుడు ఉదర్ధం అని ఇలా పరిగణించాలని చెప్పింది. దద్దుర్లు వచ్చి తగ్గిపోయేటటువంటి లక్షణాల్లో వ్యత్యాసాలను బట్టి కూడా భేదాలు ఉంటాయి. ఉదాహరణకు మాటి మాటికి వస్తుందనుకోండి, అప్పుడు ఉత్కోటం అంటాం. దద్దురు వచ్చి తిరిగి వెంటనే తగ్గిపోతుందనుకోండి, అప్పుడు కోఠం లేదా కోట్రం అంటాం. ఇలాగా భావించాలని శాస్త్రం చెబుతుంది. దద్దురు స్వల్పకాలికం, అలాగే దీర్ఘకాలికం అని రెండు రకాలు. స్వల్పకాలిక దద్దుర్లు 1 రోజు నుంచి 6 వారాల వరకు ఉంటాయి. దీర్ఘకాలికమైనవి 6 వారాలకి మించి కొనసాగుతాయి. కొన్నిసార్లు నెలలు, సంవత్సరాలు ఏకబిగిన ఇవి కొనసాగవచ్చు. సరే, మరి ఈ దద్దుర్లని ఎలా గుర్తుపట్టాలి, దీని అనుబంధ లక్షణాలు ఏమిటి, వీటి తెలుసుకుందాం. దద్దుర్లని అవి వ్యక్తమయ్యేటటువంటి స్థాయిని, అలాగే తీవ్రతని దృష్టిలో ఉంచుకొని 2 రకాలుగా మనం విభజించవచ్చు. ఒకటి హైవ్స్, 2 యాంజియో ఎడిమా. వీటి గురించి కొంచెం వివరంగా తెలుసుకుందాం. మొదటిది హైవ్స్. దద్దుర్లు ఎరుపు కానీ లేదా తెలుపు రంగులో కానీ ఉబ్బెత్తుగా రకరకాల ఆకృతుల్లో విభిన్నమైనటువంటి పరిమాణాలలో కనిపిస్తాయి. చర్మం మీద ఒకే ఒక పెద్ద తడపర కానీ లేదా చిన్న చిన్న దద్దులు కానీ వెడల్పుగా వస్తాయి. కొన్ని దద్దుర్లు తగ్గిపోతూ ఉంటే మళ్ళీ కొన్ని కొత్తగా వస్తూ ఉంటాయి. ఒక ప్రదేశం నుంచి మరొక ప్రదేశానికి దద్దురు కదులుతున్నట్టుగా భ్రమ కలుగుతుంది. దద్దురు వచ్చినటువంటి చోట మంటగా, ఏదో గుచ్చుకుంటున్నట్టుగా అనిపిస్తుంది. తీవ్రస్థాయిలో దురద ఉంటుంది. ఇక రెండోది యాంజియో ఎడిమా. ఈ స్థితి హైవ్స్ మాదిరిగానే ఉంటుంది, కాకపోతే చాలా ఎక్కువ స్థాయిలో, ఉధృత స్థాయిలో కనిపిస్తుంది యాంజియో ఎడిమా. చూడటానికి దద్దురు పెద్ద ఆకారంలో, మందంగా, అలాగే స్థిరంగా కనిపిస్తుంది. చర్మం మీద వాపు కూడా కనిపిస్తుంది. ఒకవేళ వాపు తీవ్రంగా తయారైందనుకోండి, వాపు వచ్చిన చోట ద్రవంతో నిండినటువంటి బొబ్బలు తయారవచ్చు. దీంతోపాటు దద్దురు వచ్చిన చోట నొప్పిగా, వేడిగా ఉంటుంది. సమస్య తీవ్రంగా ఉన్న సందర్భాల్లో శ్వాస తీసుకోవటం, అలాగే మింగటం ఇలాంటివి కష్టం అవుతాయి. సాధారణంగా ఈ స్థితి కంటి చుట్టూ కానీ లేదా పెదవుల్లో కానీ ఏర్పడుతూ ఉంటుంది. చాలా సందర్భాల్లో హస్తపాదాలు, కాళ్ళు, చేతులు, జననాంగం, గొంతు లోపల భాగం
ఇలాంటి శారీరక భాగాలలో కూడా ఈ వాపు అనేది తయారవుతూ ఉంటుంది. కొంతమందికి వంశపారంపర్యంగా కూడా ఈ యాంజియోఎడిమా అనే స్థితి వస్తూ ఉంటుంది. ఉన్నట్లుండి ముఖం కానీ, కాళ్ళు చేతులు కానీ, జన్నాంగం కానీ, లేదా ఈ పేగులు కానీ, శ్వాసకోశం కానీ ఇలాంటివి వాచిపోతాయి. ఇలా వాచిపోవటం ఈ వ్యాధి ప్రధాన లక్షణం. జీర్ణమండలం వాపుకి గురవుతుంది కాబట్టి కడుపు నొప్పి వస్తుంది. అలాగే ఈ శ్వాసకోశం వాపుకి గురవుతుంది కాబట్టి శ్వాస తీసుకోవడం కష్టం అవుతుంది. ఈ సందర్భంగా ఒక ముఖ్యమైనటువంటి విషయం గుర్తుంచుకోవాలి మీరు. దద్దుర్ల సమస్యతో బాధపడే వాళ్ళకి తల తిరుగుతున్నట్టు అనిపించినా, ఆయాసంగా అనిపిస్తున్నా, గొంతు వాచిపోయి పట్టుకుపోయినట్లు అనిపించినా అత్యవసర స్థితిగా భావించాలి, వైద్య సహాయం పొందాలి. సరే, మరి ఈ వ్యాధి ఎలా వస్తుంది, సంప్రాప్తి ఏమిటి, వ్యాధి ప్రాప్తించే విధానం ఏమిటి, ఇది తెలుసుకుందాం. చర్మంలో శోధ అంటే ఇన్ఫ్లమేషన్ చోటు చేసుకున్నప్పుడు దద్దురు లేదా ఈ తడపర అనేది వస్తుంది. ఇది ఒక రకమైన ఎలర్జీ ప్రక్రియ. మన శరీరం లోపలికి ఎలర్జీ కారకమైనటువంటి పదార్థాలు అంటే ఎలర్జన్స్ ఆహారం ద్వారా కానీ, లేదా శ్వాస ద్వారా కానీ, లేదా స్పర్శ ద్వారా కానీ ప్రవేశించాయనుకోండి. ఇలా ప్రవేశిస్తే దాన్ని ఎదుర్కోవటానికి వ్యాధి నిరోధక శక్తికి సంబంధించినటువంటి మ్యాస్ట్ కణాలు అనేవి అప్రమత్తం అవుతాయి. ఇవి చర్మంలో, అలాగే జీర్ణ వ్యవస్థలో, అలాగే శ్వాస వ్యవస్థలో అలాగ రెడీగా మోహరించి ఉంటాయి. ఎలర్జీ తత్వం ఉండేటటువంటి పదార్థం శరీరం లోపలికి ప్రవేశించడంతోనే ఇవి హిస్టమిన్ అనే జీవరసాయన పదార్థాన్ని స్థానిక కణజాలం లోపలికి, అలాగే రక్త ప్రవాహం లోపలికి విడుదల చేస్తాయి. ఈ పదార్థాల ప్రభావం వల్ల రక్తనాళాలు ఛిద్రయుక్తంగా తయారై ద్రవాంశాన్ని వాటి గోడల నుంచి చుట్టుపక్కల కణజాలం లోపలికి వదులుతాయి. దీంతో స్థానికంగా వాపు, అలాగే దద్దురు ఇలాంటివి తయారవుతాయి. ఈ పదార్థాలు నరాల కొసల్ని కూడా కల్లోలపరుస్తాయి. దీంతో దురద, మంట ఇలాంటివి తయారవుతాయి. సరే, మరి ఈ దద్దురు ఎందుకు తయారవుతుంది, దీనికి దారితీసే కారణాలు ఏమిటి, వీటి తెలుసుకుందాం. ఎలర్జీలు కలగటానికి అనేక రకాల పదార్థాలు దోహదపడతాయి. అయితే ఎలర్జీ కారకమైనటువంటి పదార్థాలు ఎప్పుడు కూడా వ్యక్తిగతమైనవి. సాధారణంగా ఎక్కువ మందిలో ఎలర్జీని కలిగించేటువంటి కొన్ని పదార్థాలు ఉన్నాయి. వీటి వరుసగా తెలుసుకుందాం. ఆహారం, దీని గురించి ముఖ్యంగా మీరు తెలుసుకోవాలి. ఒక్కో రకం ఆహారం ఒక్కొక్క వ్యక్తిలో ఎలర్జీని కలిగించేటువంటి అవకాశం ఉంటుంది. సాధారణంగా చేపలు, రొయ్యలు, పీతలు, పిక్కల గింజలు అంటే వేరుశనగలు ఇలాంటివి, నట్స్, అలాగే కోడిగుడ్డు, చాక్లెట్స్, పాలు ఇవి ఎక్కువ మందిలో ఎలర్జీని కలిగిస్తాయి. ఆహార పదార్థాన్ని నిల్వ చేయడానికి వాడేటటువంటి శాలిసిలేట్లు, సల్ఫైట్లు ఇవి కూడా ఎలర్జీని కలిగిస్తాయి. ఇక ఎలర్జీని కలిగించే తర్వాత పదార్థం మందులు. నిజం చెప్పాలంటే అన్ని రకాల మందులతో కూడా దద్దురు వచ్చేటువంటి రిస్క్ ఉంటుంది. అయితే ఎక్కువగా మాత్రం పెన్సిలిన్తో వస్తుంది, యాస్పిరిన్తో వస్తుంది, ఐబుప్రోఫిన్ అని నొప్పి తగ్గడానికి వాడుతుంటారు, దీంతో వస్తుంది. రక్తపోటు మందులతో కూడా ఈ దద్దురు వస్తుంది. ఇక ఇతర పదార్థాలతో కూడా ఎలర్జీ రావచ్చు, దద్దురు రావచ్చు. రకరకాల పువ్వుల నుంచి విడుదలయ్యేటటువంటి పుప్పొడి, జంతువుల చర్మం పైనుంచి విడుదలయ్యేటటువంటి మృతకణాలు, క్రిమికీటకాల కాట్లు ఇలాంటి అంశాలతో కూడా ఎలర్జీ, దద్దురు ఇలాంటివి వస్తూ ఉంటాయి. లేటెక్స్తో తయారయ్యేటటువంటి రబ్బర్ పదార్థాలు అంటే రబ్బర్ గ్లౌజులు కానీ, కండోమ్స్ కానీ, వైద్య సంబంధమైనటువంటి ఉత్పత్తులు కానీ వీటి వల్ల కొంతమందికి లేటెక్స్ ఎలర్జీ అనేది వస్తుంది. ఇక ఈ దద్దుని కలిగించే మరొక ముఖ్యమైన కారణం ప్రతిరక్షక పదార్థాల తయారీ అంటే యాంటీబాడీలు తయారవటం. జలుబు, కాలేయం వ్యాధిగ్రస్తం కావటం అంటే హెపటైటిస్, లూపస్, వ్యాధి నిరోధక శక్తి వికటించి స్వయం ప్రేరితం అవ్వటం, క్యాన్సర్, కొన్ని రకాల థైరాయిడ్ వ్యాధులు, ఇన్ఫెక్షన్స్, ఇంకా ఇలాంటి స్థితులలో ప్రతిజనక పదార్థాలకి అంటే యాంటీజెన్స్కి వ్యతిరేకంగా ప్రతిరక్షక పదార్థాలు తయారవుతాయి అంటే యాంటీబాడీలు తయారై ఈ దద్దులను కలిగించేటువంటి అవకాశం ఉంటుంది. ఇక దద్దులను కలిగించే మరొక ముఖ్యమైన కారణం భౌతిక కారణాలు, భౌతిక అంశాలు. బాగా వేడిగా ఉండేటువంటి వాతావరణం, చలిగాలులకి గురవటం, సూర్యకిరణాల తాకిడికి గురవటం, నీళ్లు తగలటం, శరీరం అలాగా ప్రెస్ అయిపోవటం, ఒత్తుకుపోవటం, మానసికంగా ఒత్తిడికి గురవటం,
మితిమీరిన వ్యాయామం ఇలాంటివి కూడా ఈ దద్దులను కలిగించేటువంటి అవకాశం ఉంది. కొంతమందిలో చర్మం మీద ఒత్తిడి పడినప్పుడు ఒత్తిడి పడినంత మేర కూడా వాపుతో కూడిన ఎర్రటి చారిక తయారవుతుంది. దీన్ని డెర్మోగ్రాఫిజం అంటారు. డెర్మో అంటే చర్మం, గ్రాఫిజం అంటే వ్రాత, అంటే చర్మం మీద మనం రాయొచ్చు ఇలా. సరే, మరి ఈ దద్దులను ఎక్కువ చేసే అంశాలు ఏమిటి, ప్రకోపకర అంశాలు ఏమిటి, వీటిని తెలుసుకుందాం. ఇంతకు మునుపు దద్దుల్లో వచ్చినటువంటి సంఘటనలు ఉండటం, ఇతర ఎలర్జీ సంబంధమైనటువంటి రియాక్షన్లు వచ్చి ఉండటం, థైరాయిడ్, లూపస్, లింఫోమా ఇలాంటి వ్యాధుల ఉనికి ఉండటం, అలాగే కుటుంబంలో వేరే వాళ్ళకి దద్దుల సమస్య ఉండటం, లేదా దద్దుల్లో వచ్చే తత్వం ఉండటం, ఇలాంటివి ఈ దద్దుల్లో వచ్చేటువంటి అవకాశాలని అలాగే రిస్కుల్ని పెంచుతాయి. కాబట్టి ఇవన్నీ రిస్కులు. సరే, మరి ఈ సమస్య మీకుంది, అశ్రద్ధ చేశారు, అప్పుడు ఏం జరుగుతుంది, ఇక్కట్లేమిటి, వీటి గురించి కూడా తెలుసుకుందాం. దద్దుల కారణంగా వచ్చేటటువంటి దురద వల్ల విపరీతమైనటువంటి అసౌకర్యం ఉంటుంది. ఇక తీవ్ర స్థాయిలో దద్దులు వచ్చినప్పుడు సమాంతరంగా శ్వాస తీసుకోవటం కష్టంగా అనిపిస్తుంది. ఒక్కోసారి స్పృహ కోల్పోవచ్చు, షాక్కి అంటే ఎనాఫ్లాక్సిస్కి గురి కావచ్చు. ఇలాంటి చిక్కులు వస్తాయి. ఎనాఫ్లాక్సిస్ అనేది ఏంటంటే ఒక ప్రమాదకరమైన ఎమర్జెన్సీ కండిషన్. దీంట్లో గుండె, ఊపిరితిత్తులు ఒత్తిడికి గురవుతాయి. ఊపిరితిత్తుల్లో ఉండేటువంటి శ్వాస మార్గాలు సన్నగా తయారై ఊపిరి పీల్చుకోవటం కష్టతరంగా తయారవుతుంది. రక్తపోటు పడిపోవటం వల్ల కళ్ళు బయలు గమ్ముతాయి, స్పృహ కోల్పోవటం, ఇలాంటి ప్రాణ ప్రమాదాలు కూడా ఏర్పడతాయి. కాబట్టి ఇన్ని చిక్కులు వస్తాయి. సరే, మరి ఈ దద్దులని ఎలా నివారించుకోవాలి, ఉపశమన పద్ధతులు ఏమిటి, వీటిని తెలుసుకుందాం. ఒకటి, ఈ ఎలర్జీ చర్యకి కారణమైనటువంటి పదార్థాన్ని కనిపెట్టడానికి ప్రయత్నించండి, వాటిని దూరంగా ఉంచండి. ఇదే ఆయుర్వేదం చెప్తుంది. సంక్షిప్త క్రియాయోగో నిదానశిచ వర్జనం అని, అంటే కారణాలను కనిపెట్టి సరిదిద్దుకోవటం. ముఖ్యంగా ఆహార పదార్థాలు, మందులు, పుప్పొడి, పెంపుడు జంతువుల చర్మం నుంచి విడుదలయ్యేటువంటి మృత కణాలు, లేటెక్స్ పదార్థాలు, క్రిమికీటకాల కాట్లు, ఇలాంటి వాటి నుంచి దూరంగా ఉండండి. ఇక మరొక ముఖ్యమైన విషయం, దద్దురు తయారైనటువంటి భాగం మీద చల్లని తడిగుడ్డను పరవండి. బ్యాండేజీ గుడ్డను కానీ లేకపోతే డ్రెస్సింగ్ గుడ్డను కానీ నీళ్ళల్లో తడపండి. దద్దురు మీద అలాగ పరిచి ఉంచండి. అప్పుడు అసంకల్పితంగా గీరుకోవటం అనేది ఉండదు. ఇక మరొక సూచన, స్నానం చేసేటటువంటి నీళ్ళకి వంట సోడాని కానీ లేదా ఓట్స్ పిండిని కానీ లేదా కొల్లాయిడల్ ఓట్ మీల్స్ని కానీ కలపండి. సౌకర్యవంతంగా చల్లగా ఉండేటువంటి నీళ్ళతో స్నానం చేసేయండి. ఇక మరొక సూచన, వదులుగా సౌకర్యవంతంగా మెత్తగా ఉండేటటువంటి కాటన్ దుస్తులు ధరించండి. చిరాగ్గా, గరుగ్గా, బిగుతుగా ఉండేటటువంటి దుస్తులు కానీ, ఉన్నితో పాలియస్టర్తో తయారైనటువంటి దుస్తులు కానీ ధరించకండి. ఇక మరొక ముఖ్యమైన సూచన, ఎలర్జీలను కలిగించేటువంటి పదార్థాల నుంచి దూరంగా ఉండండి. ముఖ్యంగా గతంలో ఎలర్జీలను కలిగించినటువంటి అనుమానాస్పదమైనటువంటి ఆహారాలని, మందుల్ని, సందర్భాలని, వాతావరణ ప్రతికూలతల్ని గమనించి జాగ్రత్త పడండి. మరొక ముఖ్యమైన సూచన, అవసరమైతే ఒక డైరీ పెట్టుకోండి. ముఖ్యంగా ఆహారంగా తీసుకున్న ఈ పదార్థాలని ఒక లిస్టుగా రాసుకొని పరిశీలించండి. ఇప్పుడు ఆసక్తికరమైన విషయానికి వస్తున్నాం. దద్దులను తగ్గించే గృహ చికిత్సలు, వీటిని తెలుసుకుందాం. మొదటి ఔషధం, వాము చూర్ణం 1/2 టీ స్పూన్, బెల్లం టీ స్పూన్, ఇలా కలిపి రోజుకి 2 సార్లు తీసుకోండి. మరొక ఔషధం, ఉసిరికాయల చూర్ణం 1/2 టీ స్పూన్, బెల్లం టీ స్పూన్, ఇలా కలిపి రోజుకి 2 సార్లు తీసుకుంటూ ఉండండి. మరొక ఔషధం, అల్లం రసం టీ స్పూన్, బెల్లం 5 గ్రాములు, ఇలా కలిపి రోజుకి 2 సార్లు తీసుకుంటూ ఉండండి. మరొక గృహ చికిత్స, వేపాకు పొడి 1 నుంచి 3 గ్రాములని 4 నుంచి 6 గ్రాముల తేనెతో కలిపి రోజుకి 2 సార్లు వాడుతూ ఉండండి. మరొక మంచి గృహ ఔషధం, పాత నెయ్యి 6 నుంచి 12 గ్రాములని 2 లేదా 3 టీ స్పూన్ల అల్లం రసానికి కలిపి రోజుకి 2 సార్లు వాడుతూ ఉండండి. మరొక మంచి గృహ చికిత్స, ఉసిరికాయల చూర్ణం 1 నుంచి 3 గ్రాములని 1 నుంచి 2 టీ స్పూన్ల నెయ్యితో కలిపి వాడుతూ ఉండండి. మరొక మంచి ఔషధ చికిత్స, త్రికటి చూర్ణం అంటే శొంఠి, పిప్పళ్ళు, మిరియాల మిశ్రమం 1/4 టీ స్పూన్, పంచదార టీ స్పూన్, 2 ఇలా కలపండి. రోజుకి 2 సార్లు తీసుకుంటూ ఉండండి.
దద్దులను తగ్గించే మరొక గృహ చికిత్స. వేపాకుల చూర్ణం 1/2 టీ స్పూన్, ఉసిరి చూర్ణం 1/2 టీ స్పూన్, ఇలా రెండూ కలిపి నీళ్లతో కానీ లేదా నెయ్యితో కానీ రోజుకు 2 సార్లు తీసుకుంటూ ఉండండి. మరొక మంచి గృహ చికిత్స. పారసీక యవాని చూర్ణం 1/2 గ్రాము, మిరియాలు 1/2 గ్రాము, వీటిని నెయ్యితో కలిపి తీసుకుంటూ ఉండండి. మరొక మంచి గృహ చికిత్స. తిప్పతీగ, పసుపు, వేప చెక్కల కషాయానికి 14 నుంచి 28 మిల్లీలీటర్ల తేనె కలపండి, లోపలికి తీసుకుంటూ ఉండండి. దీంతో దద్దులు తగ్గుతాయి. ఇలాంటిదే ఒక మంచి గృహ చికిత్స. సమపాళల్లో తిప్పతీగ, అలాగే చేదుపొట్ల ఆకుల్ని నీళ్ళ కలపండి, కషాయం కాయండి. 14 నుంచి 28 మిల్లీలీటర్ల మోతాదుగా రోజుకి 2 సార్లు తీసుకుంటూ ఉండండి. మంచి ఫలితం కనిపిస్తుంది. ఇలాంటిదే మరొక ఔషధం. నెల్లి చెట్టు, దీన్ని అగ్నిమంధ అంటాం. దీని వేరు చూర్ణాన్ని 1/2 టీ స్పూన్ మోతాదుగా 100 గ్రాముల నెయ్యి కలిపి నిల్వ చేసుకోండి. వారం పాటు ఉదయం సాయంకాలాలు తీసుకుంటూ ఉండండి. ఇలాంటిదే మరొక ఔషధం. పెద్ద గచ్చకాయ, దీని ఆకు రసాన్ని 5 చెంచాల మోతాదుగా 3 పూట్ల తీసుకుంటూ ఉండండి. ఇలాంటిదే మరొక ఔషధం. వెలుతురు చెట్టు, దీని వేళ్ళని, అలాగే ఉత్తరేణి, దీని వేళ్ళని 15 గ్రాముల చొప్పున కలిపి ముద్ద చేసి 1 గ్లాసు నీళ్ళ కలిపి 3 పూట్ల తీసుకుంటూ ఉండండి. ఇక దీనికి మంచి బాహ్య ప్రయోగాలు కూడా ఉన్నాయి. పైపోత ఔషధాలు. 1. తులసి ఆకులు, వేపాకులు, చందనం పొడి, పసుపు పొడి, వీటిని కలిపి మెత్తగా నూరి శరీరం మొత్తం రాసుకొని గోరువెచ్చని నీళ్ళతో స్నానం చేస్తూ ఉండండి. మరొక మంచి లేపన ఔషధం. ఆవ నూనెని స్నానానికి ముందు చర్మానికి రాసుకుంటూ ఉండండి. మరొక ఔషధం. దూర్వా అనే గడ్డిని పసుపుని కలిపి పై ప్రయోగంగా వాడుతూ ఉండండి. దీంతో దద్దులు తగ్గుతాయి. ఇలాంటిదే మరొక లేపన ఔషధం. యవక్షారం, సైంధవ లవణం, వీటిని ఆవ నూనెతో కలిపి స్నానానికి ముందు చర్మానికి రాసుకుంటూ ఉండండి. మరొక ఔషధం. స్నానానికి ముందు గుడుచ్యాది తైలాన్ని బాహ్యంగా ప్రయోగించి మర్దన చేసుకుంటూ ఉండండి. ఇవన్నీ చక్కటి గృహ చికిత్సలు. ఇక దీనికి పంచకర్మ చికిత్సలు కూడా ఉన్నాయి. దద్దుర్లు మొండిగా ఇబ్బంది పెడుతూ ఉంటే ఒక ప్రణాళిక ప్రకారం పంచకర్మ చికిత్సా పద్ధతుల్ని వైద్య పర్యవేక్షణలో తీసుకోవాలి. ముందు స్నేహస్వేదాలు తీసుకోవాలి. తర్వాత శోధన చికిత్సలు అంటే వమనం, విరేచనం, వీటిని తీసుకోవాలి. ఈ చికిత్సలతో చక్కటి ఉపశమనం ఉంటుంది. అంటే ఈ చికిత్సల్లో బాధితుడికి ముందుగా ఆవ నూనె ఒళ్ళంతా రాసి గోరువెచ్చని నీళ్ళతో స్నానం చేయించాల్సి ఉంటుంది. లేకపోతే యవాక్షారం, సైంధవ లవణం, ఆవ నూనె, వీటిని కలిపి ప్రయోగించాల్సి ఉంటుంది. తర్వాత చేదుపొట్ల ఆకులు, వేపాకులు, అడ్డసరం ఆకులతో కషాయం తయారు చేసి లోపలికి ఇచ్చి వాంతిని కలిగించాల్సి ఉంటుంది. లేదా మంగకాయ అంటే మదన ఫలం చూర్ణాన్ని నీళ్ళ కలిపి ఆకంఠ పర్యంతం తాగించి వాంతిని చేయించాల్సి ఉంటుంది. అలాగే త్రిఫల కషాయానికి పిప్పళ్ళ చూర్ణం, గుగ్గిలం, వీటిని కలిపి తాగించి విరేచనం చేయించాల్సి ఉంటుంది. ఇవి సంశోధన చికిత్సలు. వీటితో శరీరం పరిశుద్ధం అవుతుంది. వీటి తర్వాత శమన ఔషధాన్ని వైద్య సలహాను అనుసరించి వాడితే దద్దుల సమస్య పూర్తిగా తగ్గుతుంది. ఇక దీనికి చక్కని ఆయుర్వేద ఔషధాలు ఉన్నాయి. వీటిని కూడా తెలుసుకుందాం. దీర్ఘకాలం నుంచి ఈ దద్దులు బాధిస్తున్నప్పుడు వాడదగిన సమర్థవంతమైన ఆయుర్వేద ఔషధాలు చాలా ఉన్నాయి. తిక్తక ఘృతం, శీతపిత్త భంజన రసం, సోత్సేకర రసం, త్రికటి చూర్ణం, జసద భస్మం, గైరికం అంటే కావిరాయ్, దీని చూర్ణం, త్రిఫ్లాక్వాథం, త్రికటి చూర్ణం, హరిద్రాఖండ యోగం, ఆర్ధకండావలేహ్యం, యశద భస్మం, ఆరోగ్యవర్ధిని వటి, అవిపత్తికర చూర్ణం, కామదుధారసం, గంధక రసాయనం, స్వర్ణమాక్షిక భస్మం, శీతపిత్త భంజనీ రసం, విశ్వేశ్వర రసం, విడంగాది చూర్ణం. ఇవి ముఖ్యమైనటువంటి ఔషధాలు. అద్భుతంగా పనిచేస్తాయి. అయితే ఇవి పనిచేసే తీరు ఒక్కొక్కళ్ళలో ఒక రకంగా ఉంటుంది. ఎందుకంటే మనందరం ఒకే రకంగా ఉండం. శారీరక, మానసిక తత్వాన్ని బట్టి మనలో తేడాలు ఉంటాయి. కాబట్టి ముందు మీ నాడిని చూడాలి, మీ ప్రకృతిని తెలుసుకోవాలి. అలాగే దద్దుల సమస్య ఏ స్థాయిలో ఉంది అనేది చూడాలి. ఇతర వ్యాధుల ప్రభావం ఏ మేరకు ఉందో చూడాలి. ఆ తర్వాత ఈ ఔషధాల్లో మీకు సరిపోయే ఔషధాన్ని తగిన పథ్యాపథ్యాలతో, సరైన అనుపాన సహపానాలతో, సరైన మోతాదుని, నిర్ణీతమైన కాల వ్యవధిని నిర్ణయించి సూచించడం జరుగుతుంది. కాబట్టి మీ మొత్తం మెడికల్ రికార్డ్స్తో వచ్చి కలవాల్సి ఉంటుంది.
ఇలాగా ఈ దద్దుర్ల సమస్యని, దానివల్ల వచ్చేటటువంటి ఇక్కట్టని సంపూర్ణంగా, సునాయాసంగా, నిశ్శేషంగా, నిస్సంశయంగా జయించవచ్చు. చూశారు కదా, ఇది విషయం. ఈ కార్యక్రమం మీకు ఉపయోగపడిందని, ఉపయోగపడుతుందని ఆశిస్తాను. అలాగే ఇందులోని విషయాల మీద మీకు అవగాహన పెరిగిందని భావిస్తాను. దీనిలోని విషయాలు నలుగురికి చేరేలాగా, 10 మందికి ఉపయోగపడేలా మీ వంతు సహాయం మీరు చేయండి. మళ్ళీ ఇదే కార్యక్రమంలో మనం కలుసుకున్నప్పుడు ఇలాంటి మరొక ఆసక్తికరమైన అంశాన్ని తెలుసుకుందాం. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. శుభం. డాక్టర్ చిరుమావిళ్ల మురళీ మనోహర్, ఎండి, ఆయుర్వేదం, రక్ష ఆయుర్వేదిక్ సెంటర్, సారథి స్టూడియోస్ రోడ్, ఆపోజిట్ స్టేట్ హోమ్, అమీర్పేట్, హైదరాబాద్ 73. ఫోన్ 9177445454.